భయమేస్తుంది. నాకు నువ్వు పిల్లం అన్నప్పటి నుంచే భయంగా ఉంది. జబర్దస్తులు అందరితోను డాన్స్ చేస్తారు. మరి నా చేయటానికి ఏమొచ్చిందో. ఆ రాకేష్ గారు పక్కన అమ్మాయి ఉంటది అంటే ఏ కుమారు వస్తుంది అనుకున్నాను. నటకుమారు వస్తుందని నాకేం తెలుసు. ఇప్పుడు నాగ చైతన్య పక్కన సమంత ఉంటుంది, మరి అభిషేక్ పక్కన ఐశ్వర్య ఉంటుంది. కానీ రోడ్డు పక్కన సైడ్ కాల ఉంటది, తంతే ఇది అందులో ఉంటది. మీరు ఎలా మాట్లాడితే నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఏ నెక్స్ట్ డైలాగ్ అంటే చూసుకొని వస్తావా? అసలు విషయం మర్చిపోయారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? నలుగురు కలిసి నిన్ను గదిలోకి దోశారు, నన్ను మూసి నదిలోకి దోశారు, సరిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత అగరొత్తులు ఆరిపోయాయి, నాలో కోరికలన్నీ బారిపోయాయి. అది కాదు, హల్వా తిన్నాక. ఆ హల్వా అయ్యాకే నేను అవులా అయ్యాను, మాకు తెలుసు అన్ని. మన అమ్మాయికి పంపదీసి తమ్మునిద్దాం అంటున్నావా ఏంటి? అలాంటివి జరగవు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టకపోయినా ఎవడో ఏమన్నా కానీ నీకు ఇంకొకటి కనిపెట్టానంటే నా మీద వస్తారు. చూడండి, మీరు నా పక్కన ఉండగానే అదిగో మను గారు విజిలేస్తున్నారు. మనోగారుగా వేసింది వాచ్మెన్. ఎవరి సెట్ లో కొత్తగా వచ్చింది, నేను బొమ్మని వేసాడు, రమ్మని కాదు. మా అమ్మాయికి పెళ్లి అయింది కదా, అవును. కొత్త సంసారం. ఆ జంట ఎలా ఉన్నారు? అల్లుడు అమ్మాయిని బాగా చూస్తున్నాడే లేదా? ఈ వివరాలన్నీ తెలుసుకున్నారా? తెలుసుకోని అవసరం లేదు. ఇప్పుడు నీకు ఒక గేదె నమ్మాను అనుకో, అది కుమ్మింది అనుకో, నువ్వేం చేస్తావు? అమ్మ నోడి దగ్గరికే తీసుకొస్తా. వాడే తీసుకొస్తాడు. ఇప్పుడు చూడు, కొబ్బరికాయ ప్రేమకి ముందు కొడుతుంది మావయ్య. స్కిట్ కొట్టాలని దాన్ని తెచ్చుకున్నావు, ఇప్పుడు అది కొట్టే స్టేజ్కి వచ్చింది. ఇంట్లో మావయ్య పెద్ద లీడర్ గా ప్రవర్తిస్తుంది. 2 వారాలకు టీం లీడర్ గా కూడా ప్రవర్తిస్తుంది అది. నాన్నగారండి బచ్చి బచ్చి. మావయ్య 2 వారాల క్రితం ఏమండి అంది, ఇప్పుడు వచ్చి నాన్నగారండి అంటుంది. నువ్వు ఎన్ని టీంలైనా మారితే పర్లేదే, నువ్వు వరుసగా పేమెంట్లు వస్తున్నాయి, ఇక్కడ వరుసలు మారుతా చూసుకోది. మొన్న రాత్రి కూడా ఇట్లా నవ్వింది మావయ్య, ఉలిక్కి పడి వేచాను మావయ్య. నీకు ఒక స్కిట్ కే ఉలిక్కి పడితే 10 స్కిట్లు పక్షవాత వచ్చింది, లోపలన్నీ తిరిగేసినాయి. అలాంటప్పుడు అన్ని స్కిట్లకు నన్ను ఎందుకు పెట్టుకున్నావో? స్కిట్ భారీగా ఉండాలన్నారు, నువ్వు అంటే భారీగా ఉంటదని. మరి నువ్వు రాకేష్? నేను కూడా భారీగా ఉంటదనే పెట్టుకున్నా. ప్లీజ్ అబ్బా, ప్రతి స్కిట్ లో ఇలా బి గ్రేడ్ అట్లా చేయడం కరెక్ట్ కాదు. సారీ మ్యామ్, నేను చేయలేను. అదేదో పడిపోయింది సార్. కాదు, అది క్యారెక్టర్ లేకుండా స్కిట్ చేయలేమా? నువ్వు లేకుండా కూడా చేయొచ్చు ఏదో. నీకు దండం పెడతానయ్యా, ఇది నా స్కిట్ అయ్యా. ఇప్పుడు ఆలు ఇల్లు లేకుండా స్కిట్లు చేసుకోవడం ఎందుకులేండి? స్కిట్ అన్నాక 4 మాటలు కామెడీగా అనుకోవా ఏమిటి? దాన్ని ఫీల్ అయిపోతామా? కలిసి చేసుకోవాలి. ఏమన్నావమ్మా? అన్నీ నా బుద్ధులే. దరిద్రపు బుద్ధులు. నాకు తెలియక అడుగుతాను మాయా, పెళ్ళైన మగవాళ్ళంతా ఎందుకు లుంగిలు కట్టుకుంటారు? పెళ్ళయ్యాక ఊపిరి ఎలా కాడదుగా, గాలైన ఆడుద్దని. అవును, కొత్తగా పెళ్ళైంది కదా, ఎలా ఉంది మొత్తం? ఏం లేదని తెలిసిన విషయం చెప్పేయండి. కొత్తగా పెళ్ళైంది కదా, ఏంటో ఇంట్లో ఉండాలనిపిస్తుంది. అంతేరా, కొత్తలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబుద్ధి కాదు, కొన్నాళ్ళకి బయట నుంచి లోపలికి రాబుద్ధి కాదు. మరి నీ పరిస్థితి ఏంటి మావయ్య? దాన్ని చూసాక కొత్తలో కూడా ఇంట్లో ఉండి బతకాల. రోహిణి, ఏంటమ్మా? దగ్గరికి రా. పెళ్ళైంది కదా, మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడా? ఆ సాలరీ మొత్తం నీ చేతిలో పోస్తున్నాడా? సాల్తీ అయితే నా చేతిలో ఉంది కానీ శాలరీ లేదమ్మా. అయ్యో, సాలరీ అన్ని నీ చేతిలోనే పెట్టుకో. వెళ్ళు అడుగు. ఏమండి ఒకసారి ఇదిగో పిలుస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి అన్నిటికీ ఓకే అని ఏం మాట్లాడు. ఏంటి? అన్నిటికీ ఓకే అను. ఇచ్చేస్తా. కిట్ అయిన తర్వాత ఇచ్చేయచ్చుగా. నేను అంటుంది అది కాదు, ఆడవాళ్ళకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అది ఇచ్చేసావు అనుకో, కూలో కూర్చుంటారు. నువ్వు అత్తకి ఇయ్యలేకనే అట్ట అయిపోయింది. చూడు, మడతెట్టేస్తా. నేను నెట్టకుండా చూసుకో. నాలో 2వ కోణం చూస్తారు చూడండి. ఇప్పుడు చూద్దాం ఎల్లు. ఏమండి, మీకు శాలరీ ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. ఆ 50,000 నా పార్లర్ ఖర్చులకే సరిపోతాయి. 1,00,000 రూపాయలు 50,000 బ్యూటీ పార్లర్ ఖర్చు అంటే మావయ్య. బేసిక్ గా మన మగాళ్ళందరం అందంగా పుట్టాం కాబట్టి సరిపోయింది, కానీ అదే ఇద్దరం పార్లర్కి వెళ్తే ఎంత అయింది? 1,00,000 అవుద్ది మావయ్య. మరి చివరికి మిగిలేదు వచ్చే, అందుకే మనం అట్లా పుట్టావురా అంతే. అబ్బాబాబా, సెల్ఫ్ డబ్బా. బ్యూటీ పార్లర్ లో 50,000 ఖర్చు పెట్టడానికి నువ్వేమన్నా సుమక్కం అనుకున్నావా? బ్యూటీ పార్లర్ లో నువ్వు 50,000 ఖర్చు పెట్టడానికి రోజక్కం అనుకున్నావు?
బ్యూటీ పార్లర్లో 50,000 ఖర్చు పెట్టడానికి నువ్వేమన్నా రష్మి అమ్మమ్మ అనుకున్నావు? రాజా బంగారు రాజా నువ్వు బోడి ₹1,00,000 సంపాదించక నువ్వేమన్నా పోసాని కృష్ణమురళి అనుకుంటున్నావా? అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా చరిస్తే గజ్జి కుక్కలా కరుస్తా మోహన్ బాబు అనుకుంటున్నావా? కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే 4వ సింహమేరా ఈ భార్య. నువ్వేమైనా సాయి కుమార్ అనుకుంటున్నావా? నా వల్ల కాదు, నువ్వు మొయ్యి. వచ్చే నెల నుంచి 2 లక్షలు నా అకౌంట్ లో. లోపల ఏమన్నావు? ఏమేమో అన్నాను మావయ్య. చివరికి ఏమన్నావు? ఓకే అన్నాను మావయ్య. నేను ముందేమన్నాను? ఓకే అనమన్నావు కదా చెప్పాను బొకడాగా. మావయ్య ఆ. ఇవన్నీ కాదు గాని ఈ ఆడోళ్ళంతా కుట్లు అల్లికలు నేర్చుకుంటారు కదా, ఆ. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఏం లేదురా, మనం బయటికి వెళ్ళి లేటుగా వచ్చినప్పుడల్లా ఒక కథ అల్లాలి. అల్లకపోతే ఆ తర్వాత పడేది కుట్లే. వీటినే కుట్లు అల్లికలు అంటారు అనమాట. అవును, మరి పెళ్లికి ముందు ఇల్లుంది మా అబ్బాయికి అని చెప్పింది కదా మీ అత్తగారు. అవును. మరి ఆ ఇల్లు నీ పేరుని రాశాడా ఎవరి పేరునన్నా రాసి పెట్టారా? నా పేరుని రాయలేదు. రాయించుకోవే. మళ్ళీ వాడు ఏ మోజులో ఉన్నప్పటి దేనికన్నా రాసేసాడు అనుకో. మోజా ఆడ పూజలు తొడపడానికి తప్ప మోజుకేం పనికొస్తాడు? ఆ తర్వాత మనం కూడా అదే దులుపుకోవాలి. ఎల్లు అడిగి రాయించుకో. ఇదిగో నేను చెప్పింది లోపలికి వెళ్ళి సైలెంట్ గా ఉండి ఈసారి. నేను సైలెంట్ గానా? నా వైలెంట్ చూడు. దీన్నే అంటారతి. అవసరం లేదురా మనకి. నేను చెప్పింది సైలెంట్ గా ఉండరా. అంతేనంటావా? ఆ. ఇంకా నేను పాగలేను, నువ్వు పాగట్లేదు నాకు. ఇంకా చూడు మామయ్య, ఇట్లా లుంగి ఊపుతుంటే నీకేమనిపిస్తుంది? వేరియేషన్ చూపించమంటే వేరేదేదో చూపిస్తున్నావు. ఏమండి ఏమిటి? ఒక్కసారి ఏంటి? మీకు ఇల్లు ఉంది కదా, అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద ఉందా? నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉంది. అది నా పేరు మీద రాయండి. నీ పేరు మీద రాయాలా? ఆ? రష్మి పేరు మీద రా. రష్మికి ఎందుకు రాస్తావు? ముద్ర చచ్చున్నాడా? రేపు పొద్దున్న నదిలేసి వేరొక దాన్ని తగులుకొని ఇల్లంతా రాసేద్దా? ఇది బాగుంది. ఇల్లు రాయమంటే రష్మికి రాస్తా, అనసూయకి రాస్తా, వాళ్ళకి రాస్తా, వీళ్ళకి రాస్తానంటే ఇది ఇంకా బాగుంది. ఇల్లు రాస్తావా నాకు? కాళ్ళతో పట్టించా, కాలు పట్టించా. కాలు పట్టు. ఇంకో ఆడదానికి రాస్తావా ఇల్లు? మరి ఎవరికి రాస్తావు? నీ పేరు మీద రాస్తా. ఇంకొక మాట మాట్లాడతావా? అసలు సమస్య లేదు. ఉయ్! మాయా, లోపల ఎలా ఉన్నావు? ఎలాగో ఉన్నాను మావయ్య. చివరికి ఎలా ఉన్నావు? సైలెంట్ గా ఉన్నాను మావయ్య. నేను ముందు ఎలా ఉండమన్నాను? సైలెంట్ గానే ఉన్నామన్నా. మరి అదే కదా చెయ్యాలి నువ్వు. లోపలికి వెళ్ళి హెచ్చులు ఎవరాలని ఎందుకురా నీకు? మావయ్య, ఆ. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు చిన్న డౌట్ ఉంది. అసలు నువ్వు లోపల ఏం చేసేవాడివి? నేను అసలు లోపలికి వెళ్ళేవాను కాదుగా. అల్లుడు మన దారిలోకి వచ్చాడు, మనం అదేదో ఇద్దాం అనుకున్నావు కదా అని చెప్పి. అల్లుడు ఆ. ఇదిగో మీ మావయ్య గారు మీ ఇద్దరికి కలిపి హనీమూన్ కి టికెట్లు బుక్ చేశారు. ఏంటి మావయ్య చేతులు అడుగుతున్నాయి ఏంటి? నీ హనీమూన్కి ఎంత వణికిందంటే నా హనీమూన్కి ఎంత వణికిందో అర్థం చేసుకో. అదేంటి మావయ్య 3 టికెట్ ఉన్నది, నాకు రిటర్న్ టికెట్ వేయలేదేంటి? ఏంటి రిటర్న్ వస్తున్నావని ఆశ ఉంది ఏంట్రా నీకు? మావయ్య, నేను వెళ్ళను మా, అన్న భయం వేస్తుంది. ఇగో పని చేస్తా, నేను అత్తయ్య దగ్గర ఉంటాను. మరి నేను ఎక్కడ అత్తాపూర్లో ఉండాలా? ఏంటి రావా? నేను రాను. హనీమూన్కి రమ్మంటే మాయా, హనీమూన్ వరకు అలాగే ఈడ్చుకుపో. మీ హనీమూన్కి నేను రేయ్! అబ్బా ఫ్లైట్ టైం అవుతుంది రా. ఏమండి, వాళ్ళు హనీమూన్ వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళు వచ్చేలోపు మనం ఏమైనా సర్ప్రైజ్ ఇద్దామా? నీ ఆవేశం చూస్తుంటే నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నావు నువ్వు. లోపల పద. ఎక్స్ట్రా జబర్దస్త్. వచ్చాడయ్యో రావి నిన్ను సుక్కలతో పరిగెత్తింది భూమి. ఈ రోజు నా పెళ్లి. ఇంత చిన్న వయసులోనే నాకు పెళ్లి అవుతుందని నేను నమ్మలేకపోతున్నాను సార్. ఎవడు అక్కడ? బుద్ధి లేనదవా ఈ వయసు ఆ తోరణాలు కట్టడం కూడా చేతరాదు. బుద్ధి తక్కువ పక్కట.
సార్ నేనే ఇంత అందంగా ఉన్నానంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి చెప్పు సార్. తీసుకుని కొడతా చెప్పు తీసుకుని కొడతా ఎవరు అలసికోళ్ళకి అటుగా తెంపేదే బుర్ర తక్కువ ఎదవా మైండ్ లేదంటరా సారీ బాబు గారు వాడేంట్రా నువ్వు ఇంకా రాకరై నానా పెళ్లి కొడుకు వాళ్ళేమో ముందు వచ్చాం ఇంతవరకు పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు ఒక్కరు రాలేదు ఎక్కడా వస్తారా కంగారు పడ కాగు వస్తారు ఒట్టి మీద కూడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన మధ్యన సంచినమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవ తోర్చేయమా. ఇక్కడ నా పెళ్లి మీ పెళ్లి కాదు తెలుసు అల్లుడు గారు. అల్లుడు గారా అంటే మీరు మామయ్య ఈవిడ అత్తయ్య. అత్తయ్య అరే నన్ను చూడండి అత్తయ్య అల్లుడు అత్త చూడకూడదు తప్పు తప్పు అయ్ బాబాయ్ అయ్ బాబాయ్. మీరు వచ్చారు బాగానే ఉంది అమెరికా నుంచి నేను వచ్చాను ఎంతవరకు నీ కూతుర్ని నేను చూడకుండా పెళ్లి చేసుకుంటున్నాను నీ కూతురు ఎలా ఉంటుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు నా కూతుర్ని చూడలేదని ఏమీ బాధపడకు. నా కూతురు అందంతో పోల్చుకుంటే అనుష్క తేలిపద్ది రకుల్ ఆరతే ఆరతే. నా కూతురు అందంతో పోల్చుకుంటే రష్మి ఇప్పుడు దాని గురించి ఎందుకు దాని గురించి ఎందుకు ఏ కానీ కానీ. ఇంత బాగా చెప్పావు ఎంత అందగత్తో ఏంటో ఒకసారి మీ కూతురు కూడా పిలిపించండి అర్జెంట్ గా దిగమ్మా. ఏదో ఒకసారి మొహం చూపిమనండి సార్ నాన్న ఇలా ఉందేంటి నాన్న పెళ్లి కూతురు నువ్వేమన్నావు పండులాగా ఉండాలి పెళ్లి కూతురు అన్నాను అందుకే కదరా గుమ్మడి పండు లాంటి అమ్మాయిని తీసుకొచ్చాను ఏదైతే ఏంటి పెళ్లి చేసుకుని తొందరగా ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోవాలి సరే వచ్చేయండి అప్పో అప్పో పెళ్ళికన్న అమ్మాయి మీద చేస్తావుడా. నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు మనసులో ఒకరిని పెట్టుకొని ఎలా పెళ్లి చేసుకోవాలి అంటే మనసులో ఒకళ్ళు ఉన్నారు ఎవరు అర్థం మార్చిన వాళ్ళకి అర్థమైందిలే. పద పదండి తాళు కట్టడానికి ఇంకా టైం ఉంది ఆలోచించు ఆలోచించు. ఇంతకీ నువ్వేనా పెళ్లి కొడుకు నేనే పెళ్లి కొడుకుని ఏం చేయాలి పదా. అంత దరిద్రంగా అన్నారేంటి గారు అమెరికాలో 1,00,000 రూపాయలు సంపాదిస్తారు రోజుకి ఏ మాసం డబ్బులతో మనకి డబ్బులతో అవసరం తిండితో అవసరం మనకి పదండి పెళ్లి చేయండి రండి ఇదేంటి కొబ్బరికాయకి బొక్క ఉంది దారిలో దాహం వేస్తే తాగేసా. సరే ఇవన్నొద్దు డైరెక్ట్ తాళి కట్టించేయండి నాకు అమెరికా టైం దాంట్లో వేసుకోండి. అది మీరు అయ్యండి నాకు పెళ్లి అయిపోయింది లేడిగా నాకు అమెరికా టైం అయిపోతుంది అర్జెంట్ గా నేను వెళ్ళిపోవాలి నాన్న వచ్చేయండి బాయ్ అండి నేను వెళ్ళిపోతున్నాను అమెరికా వెళ్ళిపోతున్నాను సరే వచ్చేయండి వెళ్ళిపోతున్నావా అమ్మా ఆడు స్లో నన్ను చూసి ఎడతారేంటి పుట్టినప్పటి నుంచి బిడ్డ గడప దాటలేదు ఎందుకండి మా ఇంట్లో గడప లేదు సర్లేండి వెళ్ళొస్తాను వెళ్తున్నావా అమ్మా అమ్మా
వెళ్ళొస్తానని చెప్పు. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు, జాగ్రత్త బాబు. బాబు కాదు పాప. ఓకే బాయ్, ఉంటా. పదండి, ఇంకెవరు డిస్టర్బ్ చేయకండి. అమ్మాయి గారు రష్మి పంపించండి, ఇంకెంతసేపు? ఇంతకీ నువ్వేనా పెళ్ళికొడుకు? నేనే పెళ్లి కొడుకుని, అర్థమైందా? ఏం చేయాలి పదా? హలో, అమెరికాలో 1,00,000 సంపాదిస్తా రోజుకి. డబ్బులతో మనకే మాసం, డబ్బులతో మనకే మాసం. మనకు పప్పు నెయ్యి ఉంటే చాలు కదరా. పదా అమ్మాయి గారు వెళ్తున్నావా? రోజా గారు వెళ్ళి రండి. రండి, ఇక చాలు, టైం అవుతుంది. వస్తున్నారండి. ఇంతకీ నువ్వేనా పెళ్ళికొడుకువి? నువ్వేనా పెళ్ళికొడుకువి? నేను కాదు పెళ్లి కొడుకుని. నేను అడుక్కు తినడానికి వచ్చా ఇక్కడ. నాకు పెళ్లి లేదు, ఏమీ లేదు. అయితే ఎందుకు అక్కడికి వచ్చున్నావు? ఇక వీటన్నిటికీ నేను ఏం ఆన్సర్లు చేస్తాను. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పండి. ఆయన ఆయన అత్తగారు రండి. అత్తగారు అంతే, ఎంత కష్టపడ్డా ఎవరికి దక్కాలో అడుగు దొక్కుద్దని ఇప్పుడు నాకు అర్థమైంది సార్. వెళ్ళొస్తాను, కానివ్వండి. మీరు అమెరికా వెళ్ళండి. అయ్య బాబాయ్ ఎంత పొడుగు, అయ్య బాబాయ్ ఎంత పొడుగు, ముద్దులెట్ట. ఎక్స్ట్రా జబర్దస్త్. మామ నా బాబు గారు. అమ్మో రోజా గారు. ఏ హీరోయిన్. అమ్మో రోజా మేడం, రోజా మేడం. ఈ రోజైనా టీ తాగుతాం, ధైర్యం తెచ్చుకోవే. మా పుట్టింటి నుంచి ఏం తెమ్మన్నా తెస్తాను, ఒక ధైర్యం తప్ప. నువ్వేనే తేవే. అమ్మో నాకు భయం, నాకు భయం. ఇప్పుడు నేను ధైర్యం తెచ్చుకుంటా. ఏమండి మీరు ఏమైనా తెచ్చుకోండి, ఒక ధైర్యం తప్ప. మన భయమే మనకి ఆభరణం. శంకరాభరణమేం కాదు, శంకరాభరణమేం కాదు. నేను వస్తున్నాను నాన్న. రేయ్, నీ దండం పెడతా, ప్లీజ్ రాకురా. కిట్ ఇప్పుడే పైకి లేస్తుంది, నువ్వు రాకురా. అన్నయ్య నువ్వు రాకురా, అన్నయ్య నువ్వు రాకురా. పడుకున్న వాడిని ఇలా సంఖ్యలతో కట్టేయడం తప్పమ్మా. ఏంట్రా తప్పు? మన పక్కింటి సుబ్బారావు గారు లేరు, రాత్రి నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి లారీ గుద్దేసిందంట. అలా నీకెక్కడ జరుగుతుందో అని భయం రా, భయం. ఇలా కట్టేస్తే రాత్రి బాత్రూమ్ వెళ్ళడానికి ఒక 2-3 సార్లు ఇబ్బంది అయింది తెలుసా? మరేమైంది? ఎలాగోలా మేనేజ్ చేశానులే. అంటే ఉచ్చ ఉచ్చ. ఎందుకమ్మా మన కుటుంబానికి ఇంత భయం ఎందుకమ్మా? ఏంట్రా నీకు లేదా భయం? నాకు భయమా? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాదే. నీకు కామెడీకే అనుకున్నా, భయానికి కూడా మీనింగ్ తెలీదా? భయానికి కూడా మీనింగ్ తెలీదా? ఇప్పుడు నీకేంటి? నీకు భయం ఉందని నిరూపించాలి, అంతే కదా? నాకు భయమా? మీరు నిరూపించలేరు. అందరు పదండ్రా. ఎక్కడికి వెళ్తున్నారు? తమరు ధైర్యవంతులు కదా, మేము లెక్కడను ఒక్కడవే స్కిప్ చేసుకో. ఇది భయం అంటే. చుచ్చు చుచ్చు.
మనం భయపడ్డట్టు ఈ ప్రపంచంలో ఏ కుటుంబం భయపడుతుంది, ఏ వ్యక్తులు భయపడతారు? ఎవరికి లేదురా భయం? నాకు పక్కాకి భయం. మేము లేకుండా నువ్వు ఎక్కడ స్కిట్ చేస్తావో, ఎలా చూడాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటారు. భయపడుతూనే ఉంటారు. రోజా గారికి భయం. ఈ అదర్ పర్ఫార్మెన్స్ వల్ల అసెంబ్లీ రోజు గారి అక్కడ జబర్దస్తికి వస్తానేమో అని. లక్ష్మి గారికి భయం. ఆమెను తీసేసి నన్ను అంకల్గా పెడతారని ఆమె భయం. లక్ష్మి చుచ్చు పాల ప్యాకెట్ పొద్దున అనంగా పడింది, తీయండి దాన్ని. అవునమ్మా, నేనేంటి కుక్కలా అరుస్తున్నాను? బాబు, నీకు చిన్నప్పుడు కుక్క కరిచింది, నీకు నొప్పి వస్తుందని ఇంజెక్షన్ వేయించలేదు బాబు. పాల ప్యాకెట్ తీస్తే ఏమవుతుందమ్మా? పాల ప్యాకెట్ తీస్తే వేడి పెట్టాలి. వేడి చేయాలంటే నిప్ప పెట్టాలి. నిప్పు అంటే ఫైర్ ఇంజన్ వస్తుంది. ఫైర్ ఇంజన్ సౌండ్ వింటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వస్తే నాకు ఇవన్నీ ఎవరు కొనిపిస్తారు? ఎక్కడికో పాలల్లో నుంచి పెరుగు వస్తుందని విన్నాను గాని పాలల వల్ల ఇన్ని వస్తాయన్న విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. మీ భయాలు పాడుగాను. సరే, చికాకేస్తుంది, కనీసం స్నానం చేసి వస్తాను, ఆగండి. నేను వెళ్తానండి స్నానానికి, ఆస్తి దానానికి కాదు. వీడొకరు టైమింగ్ వస్తే పడుకుంటారు సార్. లేరా స్నానం చేయడానికి వెళ్తుంటే ఏంటమ్మా ఈ ఆపడం? మన పక్కింటి సుబ్బారావు గారు లేరు. మళ్ళీ ఆడేనా చెప్పు. వాడు స్నానం చేస్తూ కాజారి కింద పడిపోయారంట బాబు. అలా నీకెక్కడ జరుగుతుందని భయం బాబు, భయం. మాట కానీ 10వ రోజు భోజనాలు అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంది. ఇంత పప్పులో ఇంత నెయ్యి సూపర్ ఉంది. నేనేమైపోతానో అని చివరికి నన్ను ఏమీ కాకుండా చేశారు. మీరు వదిలిపెడితే నేను బాగుపడతాను. మళ్ళీ చెప్పు. మీరు వదిలిపెడితేనే నేను బాగుపడతాను. మళ్ళీ చెప్పు, పూర్తిగా చెప్పు. వదిలే, ఈ మ్యాటర్ ఇంకతో వదిలే, నీకు దండం పెడతాను. ఇదే కరెక్ట్. ఇందాక నుంచి కడుపంతా ఒక రకంగా ఉంది. అన్నం పెట్టండి అమ్మా. మర్చిపోయి అన్నం అంటే అదే చేపలు తెచ్చాను కదా, పులుసు పెట్టమని పెట్టారా? పెట్టండి బాబు. మా అమ్మ పులుసు బ్రహ్మాండంగా పెడతా సార్. ఏది పెట్టేసి మన పక్కింటి సుబ్బారావు గారు ఇంత పెద్ద ముళ్ళు గొంతులో ఇరుకొని లటక్కమని పోయారు బాబు. ఆ సుబ్బారావు ఎన్నిసార్లు పోతారా? మరి ఆ చేపల కూర అంతా ఏం చేశారమ్మా? ఆ కష్టమేదో మేమే పడ్డాం బాబు. బాబు మటన్. నాకు మటన్ అంటే ఇష్టం. మటన్ వద్దురా, నా కొలెస్ట్రాల్ గురించి నువ్వు, కామెడీ గురించి వీడు, ఇద్దరే మాట్లాడుకోవాలి. నవ్వు తప్పించేది. నీ బొందా ఇంట్లో కనీసం తినడానికి తిండి కూడా పెట్టట్లేదు. తెస్తా. తల్లి ప్రేమ అమ్మా. బాబు నూడిల్స్ మమ్మీ? కాదు బాబు, అప్పడం. అప్పడాన్ని నీళ్ళలో ముంచి పెట్టే తల్లి నిన్నే చూశానమ్మా. బాబు, ఈ అప్పడాన్ని నువ్వు ఇలాగే తింటే నీ పళ్ళు ఇరిగిపోతాయని, ఆ సౌండ్ కి నీ చెవులు పోతాయని భయం బాబు, భయం. ఎంత భయం! అప్పడం నన్నేం చేస్తది నాన్న? అప్పడం ఆడుకోకురా, దూది వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. దూది వల్ల ప్రమాదమా? ఏంటన్నా? అది చలికాలం. మా నాన్నకి చలికాలం వస్తుంటే ఇదిగోని దూది పెట్టుకోండి అని మా అమ్మ ఇచ్చింది. గాలి పీసేది ముక్కుతోనే కదా అని మా నాన్న ముక్కులో పెట్టుకున్నాడు. అంతే. ఏంటి నాన్న ఇది? తల్లి ప్రేమ నీకు అర్థం కాదారా? అమ్మ ప్రేమ నీకు అర్థం కాదారా? చెల్లి ప్రేమ నీకు అర్థం కాదారా? నాకు అర్థమైంది. దొబ్బిదన్నారు కదా, శుభ్రంగా పడుకోండి, నేను కాపలాగా ఆడతా, ప్రమాదాలు ఎటువైపు నుంచి రాకుండా. పడుకుని లేచారా అమ్మా? బాగా నిద్ర పట్టిందా అమ్మా? నాన్న బాగా పడుకున్నాడా? కళ్ళు తెరిచి పడుకున్నారు. కళ్ళు తెరిచి పడుకోవడం ఏంటమ్మా? కళ్ళు మూసుకుంటే కళ్ళలు వస్తాయండ్రా. అమ్మా, రాత్రి కాపలా కాశాను కదా, చలి అనుకుంటా, ఎక్కిలు వస్తున్నాయి, మజ్జిగలు తీసుకుంటా. ఏమైందన్నా? నీకు జలగన్న ఉంది బాబు. నేను నీళ్ళలో పడితే గండం గాని
నీళ్లు నా గొంతులో పడితే ఏం ప్రమాదం ఉండదమ్మా. పాప నీకు చల్లగానే ఉంది. నాన్న మంచి నీళ్ళు చచ్చగట్టున్నా నాన్న. తల్లి ప్రేమ నీకు అర్థం కాదారా? అమ్మ ప్రేమ నీకు అర్థం కాదారా? మంచి తల్లి ప్రేమ నీకు అర్థం కాదారా? ఎవడన్నా నీళ్ళు ఇవ్వండిరా బాబు. ఈడెవడు స్కిట్ స్టార్టింగ్ నుంచి డోర్ కొడుతున్నాడు. ఈడన్నా కనీసం నీళ్ళు ఇస్తాడో ఏమో. రేయ్, ఒరే రాకి ఆ. అదిరిపోయి ఎంట్రీ అన్నా స్కిట్ స్టార్టింగ్ నుంచి తలుపు కొడతాను తీవేంట్రా. గడి నీ వైపే పెట్టుంది, తీసుకొని రావచ్చు కదా పిచ్చి సన్నాసి. పద. ఎక్స్ట్రా జబర్దస్త్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏ ఫనీ ఎలా ఉన్నా? బాగున్నాను డాక్టర్. మన హాస్పిటల్ ఎలా ఉంది? పేషెంట్ ఎలా ఉన్నారు? పేషెంట్లు అందరు బానే ఉంది డాక్టర్. ఒకళ్ళు కడుపు నొప్పి అని ఒకళ్ళు జ్వరం అని అందరు బానే వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వామిటింగ్ చేసుకుంటున్నారు డాక్టర్. వాతావరణం ఎఫెక్ట్ అనుకుంటా. అది వాతావరణం ఎఫెక్ట్ కాదు, నీ ఫేస్ ఎఫెక్ట్. ఇది రాత్రి వాడు పొద్దున వాడు క్లియర్ అయిపోతుంది. పొద్దున్న నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్. మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉన్న ఇలా పెట్టావు ఫేస్. డాక్టర్ ఆ. ఆ చిన్న పిల్లడు బ్రెయిన్ కి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదని గోల్ పెడుతున్నారు. సేమ్ నీ కెరియర్ లాగే అన్నమాట. డాక్టర్ ఆ ఐసీలో ఉన్న పేషెంట్ కి ఎటువంటి కలయికలు లేవంట. ఓ నీ ముఖం లాగే ఒక కలయిక పెట్టు నీకు దమ్ముంటే. కష్టంలే రాదది. సరే కానీ మన హాస్పిటల్లో ఒక పేషెంట్ గారికి కాలు ఇరిగింది కదా, ఆ. ఎన్ని రాడ్లు ఉన్నాయి హాస్పిటల్లో? 13 రాడ్లు ఉన్నాయి డాక్టర్. నీతో కలపకుండా డాక్టర్ ఇంతకు ముందు పేషెంట్ ని వేరే హాస్పిటల్ పంపించారు కదా, అక్కడ డాక్టర్ ఏమంటున్నారు? ఇప్పుడు నీ మీద 4 డైలాగులు ఇచ్చామనుకో ఏం చేస్తావు? ఏముంది చేతులు ఎత్తేస్తున్నా. వాళ్ళు అదే చేశారు. ఇప్పటికిప్పుడు మనకు అర్జెంట్ ఒక మంచి పేషెంట్ దొరకాలయ్యా. ఎవడయ్యా? ఆ పర్ఫార్మెన్స్ కనుక నచ్చకపోతే గేట్ దగ్గర ఆపేయాలా? ఆ స్టేజ్ ఎక్కే ముందు పోలీసు దొప్పుతారేంటన్ని? మాటలు రావట్లేదు డాక్టర్. అంత పెద్ద డైలాగ్ ఇచ్చారా? ఎవరో కత్తితో పొడిచారు డాక్టర్. నాకు అర్థమైంది, నిన్న రాత్రి నీ స్కిట్ టెలికాస్ట్ అయింది కదా, అవును డాక్టర్. అంతే పొడిచారు నాకు. మీరే ఎలాగైనా కాపాడాలి డాక్టర్. నీ కాపాడతానిషా? ఎస్, మీరు ఒక్కరు సరిపోరు. లోతుగా దిగింది డాక్టర్. డాక్టర్ని వినిపించు. హలో డాక్టర్. బస్ వస్తున్నావంటే ఆ పాట అవసరం అయితారా? మీరు ఇంతకు ముందే పరిచయమా డాక్టర్? ఇంత ముందు కలిసే చదువుకున్నా. మరి స్నేహితుల్లో ఉండాలి కదా డాక్టర్. ఒకప్పుడు ఎగ్జామ్స్ రాస్తాను, ఆ. వాడు కాఫీ కొట్టి నా పెన్ తోసేసాడు. అబ్బా డాక్టర్. వీడు ఉన్న చోట నేను వైద్యం కడితేను, నేను వెళ్ళిపోతా. డాక్టర్ డాక్టర్ ఒక్కసారి రండి డాక్టర్. చిరంజీవి గారు ఏమన్నారు డాక్టర్? ఏమన్నారు? ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా ఒక రోగితో సమానం అన్నారు డాక్టర్. ఓ అవునా? నాగబాబు గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు డాక్టర్? ఒక టీం నడిచలేని టీం లీడర్ కూడా రోగితో సమానం అన్నారు. డాక్టర్ నన్ను బతికించండి, నన్ను బతికించండి. డాక్టర్ నాకు చిన్నప్పుడు వచ్చింది డాక్టర్. నేను ట్రీట్మెంట్ చేస్తా. నేను ట్రీట్మెంట్ చేస్తా. ముందుగా ఈ కత్తిని ఇలా తీయాలి. బాగా లోతుకు పొడిచాడు. ఎవడో పాత స్కిట్ బాగా చూసినట్టున్నాడు. కత్తిని ఎవరు తీయమన్నారా? నేను అమెరికా నుంచి వస్తే నువ్వు పొడిస్తే నేను తీయాలి ఇప్పుడు. తీస్తేనే పడాలనుకున్నా. ఈ రోజు మీ ఇద్దరు పుట్టినరోజా డాక్టర్? లేదు నాన్న. కేకును కోసినట్టు కోస్తుంటే కడుపుని. ఎలాగైనా హెల్ప్ చేయండి డాక్టర్. కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్. అసలు ఏం జరిగిందంటే ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తా. ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్తే బతుకుతానా డాక్టర్? అది ఎడిటింగ్ టేబుల్ కాదు నాన్న, ఆపరేషన్ టేబుల్. అచ్చో. నీ గ్లూకోజ్ పెడుతున్నా ఇంకా పెట్టలేదు. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్? పెట్టి అరగంట అయ్యింది. ఆర్వాలి కదా. వద్దొద్దు, మళ్ళీ రీటేక్ అయితే దూకు. ఎవరికి
డాక్టర్ ఫోను? సుబ్రహ్మరెడ్డి గారికి నీకు ఒక అవార్డు పక్కకు పెడదామని. ఆయన ఇచ్చేది లేదు, నేను తీసుకొని చచ్చేది. పెట్టించుకుంటారా నువ్వు? ఏయ్, నేను పెడతా, నువ్వు తీస్తావురా? నువ్వు పెడితే నచ్చేది అనుకున్నారా? ఎవడో పెట్టాడు డాక్టర్. అబ్బా, ఈగో చల్లకుండా. అచ్చో, ఇది పెట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అరే పని, నీ నోరు తీసుకొచ్చి అన్నారు నీ మాకు ఎంత దరిద్రం ఆడికి కూడా తెలిసిపోయిందిరా. వద్దు డాక్టర్. వాగవయ్యా. అరే పని, నిన్న కాక మొన్న వచ్చా. నన్ను టీవీలో అంటారా అనుకుంటున్నాను బయట. మరి నువ్వు 7 సంవత్సరాల నుంచి ఉన్నావు. ఏం చెప్తున్నారా నువ్వు? వద్దు డాక్టర్. ఏ, నువ్వు ఆగు. సాయంత్రం పూట ఏమైనా ఖాళీ ఉంటే 5 కానీ 6 కానీ ఖాళీ ఉంటే నా దగ్గరికి రా. దేనికి డాక్టర్? నీకు చూసినా నేర్పిస్తా. కామెడీ అంటే ఏదో నేర్పిస్తా. వద్దు డాక్టర్. ఈ అబ్బాయి ఈడు చెత్త కాదు. డాక్టర్, నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు అదే మాట. నాకు శ్వాస ఆడట్లేదు. శ్వాస ఆడట్లేదా? ఆక్సిజన్ మాస్క్ పెట్టా. పెట్టను. నేను వచ్చిందా? నువ్వు తీస్తే పెట్టను. డాక్టర్, ఈ టైంలో సుత్తి అయితే కరెక్ట్. అక్కర్లేదు, వాడికి మౌత్ బ్రీతింగ్ చేస్తాడు. అరే చుత్తిరా, చుత్తి నాకే ఎందుకుంటుందా? ఈ పర్ఫార్మెన్స్ చూసి అందరు చుత్తి అంటున్నారు. అందుకని నీ దగ్గర ఉంటుందని నేను అడిగా. డాక్టర్, కత్తి తీశారు, కుట్లేండి, రక్తం పోతుంది డాక్టర్. నీకేస్తా. జంగిలి బుక్కులు కోతులు ఆడుకున్నట్టు కోతులతో ఊడలు ఆడుతున్నట్టు ఆడుతున్నారు కదా డాక్టర్. ఏంది దారం పెట్టి ఇంత దొడ్డుకుంది? అది దారం కాదు, నా పేగులు డాక్టర్. డాక్టర్ 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 అయిపోయింది డాక్టర్. అరే ఇప్పుడు ఈడు చచ్చిపోయాడు, మరి పరిస్థితి ఏంట్రా? చిట్టు బతికింది కదరా? అంతే కదరా. సరే మిగతా తాళ్ళు చూసుకుంటాను. సార్ మా పరిస్థితి ఏంటి సార్? అని ఎట్లా బతికించండి రా. ఆయన బతకడు సార్. 10 మార్కులు ఇస్తా అని చెప్పాడు సార్, బతుకుతాడు. ఆడి వస్తాడు, స్కిన్ చంపుతాడు. 10 మార్కులు ఇస్తానంటాడన్నా. లేదన్నా, లేదన్నా. 10 మార్కులు. నువ్వు సచ్చినా చేయరు. నువ్వు ఇంత వేసుకుంటే వచ్చిన 10 కూడా పోతాయి. 7 ఎందుకు రావరు? ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంకా చాలు చాలు. సినిమా 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 అన్నారు, సినిమాకి తీసుకొచ్చాను. ఇంకా పెరిగి పెద్దయి మీకు పెళ్లిళ్ళు అయ్యేంత వరకు సినిమా మ్యాటర్ నా దగ్గర తీసుకురావద్దు, అర్థమైందా? సర్లే గానీ ఏ సినిమా అన్నయ్య? 3D హర్రర్ సినిమా. కామెడీ సినిమాకి తీసుకెళ్ళొచ్చు కదా. కామెడీ చేసి చేసి బోరు కొట్టేసింది. మీరు చేస్తుంటే నేను చూసి బోరు కొట్టేసింది అని అంటున్నా. ఇది కరెక్ట్. ఇలా మాట్లాడుకుంటుంటే బొమ్మ పడిపోద్ది. 10 టికెట్లు తీసుకుందాం. ఏమండి, సినిమా ఎక్కడి నుంచి చూస్తే బాగా కనపడుతుంది? షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లో కూర్చుంటే బాగా కనిపిస్తుంది. మంచి పడింది. ఇదిగోండి, డబ్బులు తీసుకొని 3 ఇవ్వండి. 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఎందుకండి? ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు, 300 కదా. ఏమండి, ఇప్పుడు ఆ సీట్ లో కూర్చుంటాడు. అవును. ఆ సీట్ లో లేచి వెళ్ళిపోతాడు. ఆ. ఆ సీట్ పని చేస్తుందా? పక్క సీట్ తిప్పించాలి. ఎవడెత్తాడు డబ్బులు? మనం అలాంటి ఇలాంటి సినిమాకి వచ్చామా ఏంటి? 3D సినిమాకి. అన్న 3D అంటే ఏంటన్నా? 3D అంటే ఏం లేదురా, దూరంగా ఉంది కూడా దగ్గరగా కనిపించేదే 3D సినిమా అంటారు. అవునా? అవునా? ఓరే నాయనో రే, ఏంటన్నా? ఇది మామూలు 3D ఎఫెక్ట్ గా లేదురా. అక్కడెక్కడో ఉన్న చందమామ ఎదురుగా కూర్చున్నట్టు నాకు అనిపిస్తుందా? ఏ బిస్కెట్ అంటే న్యూ ఇయర్ కదా, కొత్తగా ఉంటది కదా. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎదుగుండే వస్తువులే కాదు, నా భవిష్యత్తు కనబడుతుంది. నీ దుంప దగ్గర నీ భవిష్యత్తు దగ్గరగా కనపడుతుంది. అదిగో అక్కడ. ఒరే, అక్కడ నాగబాబు గారు కదరా ఉంది. అంటే అందరి భవిష్యత్తు ఆయన చేతిలోనే కదన్నయ్య ఉండేది. ఏంట్రా నువ్వేంటి? అంటే ఈ మధ్య నా మీద ప్రోమోలు తగ్గాయని. నాకు ఒక డౌట్ అన్నయ్య. ఏంటి? ఇప్పుడు ఈ గ్లాసెస్ పెట్టుకుంటేనే కదా మనకి 3D ఎఫెక్ట్ కనిపిస్తుంది. అవును. ఈ గ్లాసెస్ సినిమా కెమెరాకి పెట్టేయచ్చు కదా, ఇంతమంది స్పెట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు.
లాజికే. నాయన తల్ల, ఇది నువ్వు అట్లాంటి ఇట్లాంటి సినిమా అనుకుంటున్నావా? ఏంది? ఈ ప్రొడ్యూసర్ ఏమన్నాడు తెలుసా? చివరి దాకా ఈ సినిమా చూస్తే ₹1,00,000 ఇస్తానని ప్రకటించాడు. అంటే అంత చెండాలని తీసారా? ఒక 500 ఇవ్వండి. అదేంటండి, ఇందాకే కదా ₹1000 ఇచ్చాను. అవి ₹1000 మీ ముగ్గురికి అండి. ఇప్పుడు వచ్చింది కదా ఆటో, దానికి 500. అని ₹1000 కూడా ఇచ్చేయి. ఎందుకు? ఇంకా 2 ఆటోలు. నువ్వు ఒకదాని, మీరు వెళ్ళిపోండి. నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి. ఫ్యాన్ ఆఫ్ చేసావా? మీరు ఆఫ్ చేయలేదా? నేను ఫ్యాన్ ఎలా ఆఫ్ చేస్తానే? మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదా, కింద గ్యాస్ నేను ఆఫ్ చేస్తా, పైన ఫ్యాన్ ఆఫ్ చేయాలని. సర్లే, మన సినిమాకి వచ్చాం. సినిమా అన్ని హౌడూర్ సినిమా. అమ్మ అడ్రస్ సినిమానా? అయ్యో భయపడకమ్మా, భయపడకు, నేను ఉన్నానుగా. అని మీకు భయం లేదా? ఎవరిని పట్టుకొని భయం అంటున్నా? భయాన్ని చిన్నప్పుడే మర్చిపోయాను తెలుసా నేను. భయంతో పాటు ఇంకోటి కూడా మర్చిపోయావులే. ఏంటి? పెరగటం. అది పని చేస్తే నువ్వు నవ్వుతావా? నేను నువ్వు భాస్కర్ లాగా తయారయ్యావా? బేబే ఇందాక చాలా ఓవర్ చేశారు, అలా చిన్న దమ్కి ఇచ్చేసి వస్తా. ఏంటి వెనకాల చూస్తున్నావు? అంటే ఈ పొట్ట ఒక్కటి నువ్వు ఒక్కనే మోసుకొని వచ్చావా? సినిమా అన్నాక ప్రతి ఎదవా ఉంటాడు. మన నోరు మూసుకొని మన సినిమా మనం చూసుకో. ఏమండి, మా సినిమా మేము చూసుకుంటాం, మీ సినిమా మీరు చూసుకోండి. థియేటర్కి ఫస్ట్ టైం అలా రావడం? ఎందుకలా అడిగారు? అందరికి ఒకటే సరే ఎత్తారా? ఎర్రిపప్ప. ఎలా ఇచ్చా బేబీ? సూపర్. పిచ్చెక్కిచ్చారా నరేష్? అది భయపడతాను చూడు. అయ్యుడు పాస్ పోసుకున్నట్టున్నాడు, నువ్వు కాలు పైకి పెట్టుకో. మళ్ళీ జలకిస్తాను చూడు. నేను అందుకే చెప్పా సినిమా కొద్దిరా, ఒక వారం అయితే టీవీలో వచ్చి వస్తది అని. ఇంటేవా? ఇస్తాను చూడు ఇప్పుడు ఆడికి. ఆల్రెడీ సగం పడినట్టుంది. ఎలా ఇచ్చా? సూపర్. అదే ఇప్పుడు మళ్ళీ ఇస్తాను చూడు. సరే వెళ్ళిపోవాలి థియేటర్ వదిలి. సినిమా స్టార్ట్ అవుతుంది చూడండి. మంగారం భయం వేస్తుందా? అవ్వట్లేదు. భయం వేస్తే నా పేరు తెలుసుకో, జాగ్రత్త, గట్టిగా పట్టుకోను. వాడికి భయం పట్టుకోవాలి. నువ్వు ఇట్లా, మన ఇద్దరికి 2 చీరలు ఎందుకే? ఇట్లా ఇక్కడ ఉంటే డౌట్ వచ్చేటట్టుంది. అలా సుబ్బారావు, బయలుదేరా. నాకు కొద్దిగా టైం పట్టేటట్టుంది. నీ తర్వాత వస్తా. కొద్దిగా ఇక్కడ ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయి నాకు.
కూడా వస్తుందిలే. వీడియో ఎఫెక్ట్ అన్నారు ఏమన్నారు ఏమి బాగా లైట్ లేడా థియేటర్ లో. హైవే మీద కప్పలు ఉంటాయి. ఏమండి మీ ఆయన పోయినట్టున్నాడు అంబులెన్స్ తెప్పించుకోండి. ఏంటి అంబులెన్స్ లో వచ్చారా? తీసుకెళ్ళిపోండి. అరే అంటే ప్రాణం ఉన్నట్టుంది. నేను ఉన్నది కాస్త పోయి. ట్యాంపు మీద కూర్చున్నట్టు కూర్చున్నావు కదరా నీ దుంపదేగా. నన్ను వాసు విధించండి.